హాయ్ నాన్న చెప్పండి వెజ్జా నాన్ వెజ్జా నాన్ వెజ్ లో ఏది కావాలి చికెన్ కర్రీ చికెన్ ఫ్రై బోటీ కర్రీ మటన్ హెడ్ ఫిష్ కర్రీ ఫిష్ ఫ్రై 1 కర్రీ 100 2 కర్రీస్ 150 మీది మాత్రం 1000 అయింది 2 లివర్లు ఎక్స్ట్రా ఒక్క రోజుల్నే ఫేమస్ అయ్యేసరికి సోషల్ మీడియాని షేక్ చేసిన కుమారి ఆంటీయే హైటెక్ సిటీలా రోడ్డు పక్కనున్న చిన్నపాటి అన్నం దుకాణం. ఇక ఇప్పుడు గీమె ముచ్చట ఎందుకు చెప్తున్నా అనుకుంటురులే. మొన్న ఖమ్మంకు వరదలు వచ్చి ఇండ్లు మునిగిపాయే, రోడ్లు వేగిపాయే, పంటలు కూడా మునిగిపాయే. ఇక గట్ల ఆ పథకాలంలో ఉన్న పబ్లిక్ కు ఆసరైంది మన కుమారి ఆంటీ. అప్పట్లా సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేసరికి పబ్లిక్ బగ్ వచ్చేసరికి ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందని పోలీసులు తొలగించబోతే సీఎం రేవంత్ సార్ ఆమెను ఇబ్బంది పెట్టకుర్రి, ఆమె బిజినెస్ ఆమెను చేసుకొని ఇర్రి అని చెప్పే కదా. ఇక అప్పుడు సాయపడ్డ సీఎం రేవంత్ సార్ దగ్గరికి వచ్చి ఇప్పుడు 50,000 రూపాయల ఆర్థిక సాయం అందజేసింది. ఇక అందరి లెక్కనే ఏం తక్కువ చేయకుండా ఎదుర్కొని షాల్వా కప్పిండు రేవంత్ సారు. ఇక ఇప్పటికే పెద్ద పెద్ద బిజినెస్ చేసేటోళ్ళు అట్నే సినిమా వాళ్ళు స్వచ్ఛంద సంస్థలు ఎవరికి దోచిన తీరుగా వాళ్ళు సాయం చేసిరు. సెంట్రల్ సర్కార్ వాళ్ళు కూడా 2 మాటలు వచ్చి అరుసుకపోయిరుల్లా, కానీ ఇంకేం సాయం అందలేదు. చూడాలి మరి ఏం చేస్తారో గాని. ఈ ఆపత్కాలంలో అన్ని సాటి మనుషులను ఆదుకోవాలనే మంచి మనసున్న మన కుమారి ఆంటీ మళ్ళీ పారి వార్తలలో నిలిచింది పో.